హాయ్ నమస్తే అందరికి. నేనైతే ఇవాళ చెన్నై స్టైల్లో సాంబార్ చేశాను అనమాట. ముల్లంగి, క్యారెట్, బెండకాయ, ఉల్లగడ్డ వేసి కాసింత ఇంగ వేసేసి నానోయ్ భోజనాలు అయ్యాయంటారా, భోంచేస్తాము. ఇది రెగ్యులర్ డ్యూటీ ఏంటి, నా డ్యూటీ ఇలా ఉంటుంది అనమాట. ఇంకా వంటలు చేసుకోవాలి, వంట చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా అవన్నీ గ్లాసులు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. దివాణిలో ఇవి నైట్ తాగినట్టు ఉక్కా శిషాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. కువైట్లో వచ్చేసి నేను చేసే పని ఇది. అవి బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి, అది స్మెల్ బీభత్సమైన స్మెల్ వస్తుంట అనమాట. ఈ చలికాలం ఎక్కువ తాగుతారనమాట వేడికి. అవి ఆ పైపులలో పెట్టుకొని ఆ పొగ పీలుస్తూ ఉంటారు, ఆ పొగాకుని. ఈ చలికాలం బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు టైం 1:30 అవుతుంది, 1:30 నుంచి నైట్ 3 వరకు ఇలా ఉంటుంది అనమాట పని. ఎందుకంటే ఈ పని చేసుకుంటేనే ఇంటికాడ ఫ్యామిలీని పోషించుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ బాగున్నాను అనమాట. కష్టే ఫలితం అన్నట్టు కష్టపడుతున్నాము, హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము దేవుని దయ వల్ల. అయితే అది వచ్చేసి పొగాకు ఈ విధంగా ఉంటాయి ప్యాకెట్లలో. ఇంకా దాన్ని 2-3 దాంట్లో ఇప్పు తీసి దాంట్లో పెట్టేసి బాగా నీట్గా తీసి పెట్టుకోవాలి. దాంట్లో పుల్లలు అవి ఉంటాయన్నమాట, నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇది పెట్టేసి దానిపైన సిల్వర్ పేపర్ పెట్టేసి దానికి చుట్టూ బొక్కలు పెట్టేసి దానికి అగ్గినిప్పులు పెట్టినట్టు తాగుతూ ఉన్నాను అనమాట. అవి సీసాలు ఇలా ఉంటాయన్నమాట. అవి కడగాలి బాగా. నైట్ వెళ్ళిపోయిన తర్వాత ఉదయం లేచినా కడగాలి, లేకపోతే భయంకరమైన స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా లోపల నీళ్ళు అయిపోయినా నీళ్ళు మార్చుకున్నాను అనమాట. ఫిల్టర్ నీళ్ళు పెట్టేసినాను. నాకు కొత్త చేష్టాలు ఎక్కడున్నాయి, ఎక్కడ పిల్ల చేష్టాలు. ఆ వీడియో తీసుకుంటే అలా అలా డ్యాన్స్ చేసుకున్నాను అనమాట. ఆ జీలకర్ర, వెండి జీలకర్ర మగ్గ, నల్ల జీలకర్ర మగ్గ అని. ఇంకా బియ్యం కడిగి పెట్టేసాను అనమాట. మొత్తానికి సాంబారు అన్నం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నము, ఇంగవ సాంబారు టేస్టీ బాగుంది, సూపర్తో కుదిరింది. ముల్లంగి క్యారెట్ సాంబారు బాగా ముందుగా దాన్ని బాగా స్నానం చేపించి ఎర్రగా ఉన్న క్యారెట్కు చర్మం తీసేసి, తెల్లగా ఉన్న ముల్లంగికి తోలు తీసేసి సన్నగా ముక్కలు ముక్కలుగా తరిగి బెండకాయ, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగేసుకొని ఉల్లగడ్డ ముక్కలు ముక్కలుగా చేసుకొని అక్కడ పెట్టేసి సపరేట్గా ముల్లంగి, క్యారెట్ ఉడకించుకొని కొద్దిగా నూనె, తిరువాత గింజలు, మిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డలు వేసి తిరువాతలు వేసి చిటికెడు ఇంగు వేసి అందులో కాసిన టమోటా పండ్లు, ఈ కందిబ్యాలు, అరబీ కందిబ్యాలు కువైట్లో ఈ విధంగా ఉంటాయి. ఇవి కడిగి పప్పు మాదిరి చేసుకొని ఎనిపేసి అందులో ఆ సాంబార్లో పోసామంటే ఆ ఇంగువ సాంబార్కు, ఆ ముల్లంగికి, క్యారెట్కు, బెండకాయకి ఎక్సలెంట్గా చిక్కిగా ఉంటుంది అనమాట. సాంబార్ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉడికించుకున్న ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముక్కలు అందులో పోసేసి అందులో ఉల్లగడ్డ ముక్కలు వేసి కాసింత కారం పొడి, కాసింత ధనియాల పొడి, కాసింత పసుపు, కాసింత సాంబార్ పొడి, కాసింత కొబ్బరి పౌడర్, నమ్మకానికి విశ్వాసానికి ఉప్పు, కాసింత తగినంత ఉప్పు వేసుకొని బాగా ఉడికిన తర్వాత అందులో బెండకాయ ముక్కలు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని నడుములు ఎరగొట్టి తుంటలు చేసిన కొత్తిమీరను పైగా అట్లా ఫ్లేవర్గా వేసుకొని మొత్తానికి ఫైనల్గా రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూడాలి దేవుడా, ఏం కాకుండా చూడు స్వామి. ఇంగవ సాంబార్ ఫస్ట్ టైం చేసుకుంటున్నా. మొత్తానికి బాగుంది, టేస్ట్ సూపర్గా ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి వేడి వేడి అన్నంలోకి ముల్లంగి సాంబార్ వేసుకొని తింటే నా సామి రంగా మామ, ఈ చలికి కేక. అందరికీ బాయ్.